ఆంధ్రప్రదేశ్‌లో బ్రతకడం చాలా కష్టమేమో భవిష్యత్తులో. ఎందుకంటే, ప్రాంతీయ పార్టీల మధ్యన వ్యక్తి పూజలు పెరిగిపోయినాయి. నాయకుల మీద వ్యక్తి పూజలతో అవతల వ్యక్తుల్ని ద్వేషించడం పెరిగిపోయింది. చంద్రబాబు మీద ప్రేమ ఉన్నోళ్ళు జగన్‌ని ద్వేషిస్తారు. మొదట పవన్ కళ్యాణ్‌ని కూడా ద్వేషించారు. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మిత్రుడయ్యారు కాబట్టి ద్వేషం కొంచెం తగ్గింది. అదే సందర్భంలో జనసేనలోనూ సేమ్ ఉంటుంది. అటు జగన్‌ని ద్వేషించడం. ఇటు జగన్ అభిమానులు చంద్రబాబుని, పవన్ ఇద్దరిని ద్వేషిస్తారు. ఈ ద్వేషం వాళ్ళ వరకు ఉంటే సరిపోతుంది. కానీ ఆయా పార్టీలకు అనుకూలంగా మాట్లాడినా, లేకపోతే కనుక న్యూట్రల్‌గా మాట్లాడినా వాళ్ళని బెదిరించేయడం, హెచ్చరించేసేయడం, లేకపోతే వాళ్ళకి అంటగట్టేయడం ఇట్లాంటివి. అంటే లంజితనాన్ని అంటగట్టినట్టు అంటగడుతున్నారన్నమాట. దానికి తోడు బెదిరింపులకు పాల్పడుతున్నారు. 'యాత్ర 2' సినిమా తీశారు. ఇప్పుడు కథానాయకుడు సినిమా తీశారు ఇంతకుముందు. దాంట్లో ఎన్టీఆర్‌ని ఎలివేట్ చేసుకొచ్చారు. 'యాత్రలో' వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఎలివేట్ చేసుకొచ్చారు. ఎవరి స్వాత్కర్ష వాళ్ళది. పరనింద కూడా నడుస్తున్నది. నో డౌట్ అందులో. కాకపోతే దానికి జీవాకి మెసేజ్‌ల ద్వారా బెదిరింపులు అవసరమైనటువంటిదే అది. ఎందుకు బెదిరించాల్సిన అవసరం ఉంది? ఏం అవసరం? అంటే ఇప్పుడు అదొక ఆట అయిపోతుంది. అయితే మాతో ఉండు, లేదా అవతలుడి వైపు ఉండు. లేదంటే గనక నువ్వు ఇదే రాష్ట్రం వదిలిపో అనేటువంటిది రేపు పొద్దున ఏమన్నా జీవోలు తెస్తారేమో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం శాపంగా మారుతోంది ప్రజలకి, న్యూట్రల్‌కి.